కొద్ది రోజుల కిందట విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తన స్కూటీ పోయిందని ఒక మహిళ ఫిర్యాదు చేసింది. చివరకు దాన్ని దొంగిలించింది ఆమె భర్తనే. కుటుంబ గొడవల కారణంగా భార్య స్కూటీ ఎత్తుకెళ్లాడు భర్త. జూలై 1వ తేదీన ఫుట్పాత్ మీద చీరాలలో చంటి బిడ్డతో నిద్రపోతున్న ఒక మహిళ దగ్గర నుండి ఒక ఆగంతకుడు బిడ్డను ఎత్తుకెళ్లాడు. కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు దొంగలను 24 గంటల్లోనే పట్టుకున్నారు. ఎలాగో తెలుసా? RTGS వాడి ఏపీ ప్రభుత్వ ఇన్నోవేషన్ రియల్ టైమ్ గవర్నెన్స్ ఇప్పుడు నేరస్తుల పాలిట సింహస్వప్నంగా మారింది. వాహనాలు దొంగతనాలు చేసిన వారిని ఇట్టే పట్టేస్తోంది. గుంటూరు పట్టాభిపురం దగ్గర ఒక వ్యక్తి యాక్టివా పోయింది. పోలీసులు RTGS 360 వ్యవస్థ సహకారం కోరారు. జూన్ 17వ తేదీన ఈ స్కూటీ గుంటూరులో ఒక కూడలి వద్ద తిరుగుతున్నట్లుగా గుర్తించారు. ట్రాక్ చేసి పట్టుకుంటే అతను అదొక్కటే కాదు, 7 బైకులు దొంగతనం చేసినట్లుగా తేలింది. RTGS CCTV 360 వ్యవస్థ పనితీరుకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. వీటిని సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీకు అనుసంధానం చేసి పర్యవేక్షిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 14,750 సీసీ కెమెరాలున్నాయి. వీటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారితంగా పనిచేసేలా RTGS CCTV 360 అనే వ్యవస్థను రూపొందించారు. దొంగలు ఎక్కడ వాహనాల చోరీకి పాల్పడినా ఆ వాహనాల వివరాల ఆధారంగా చోరీకి గురైన వాహనాలను సీసీ కెమెరాల ద్వారా RTGS గాలించి ఆ వాహనాల ఆచూకీ గురించి పోలీసులకు రియల్ టైంలో సమాచారం చేరవేస్తోంది. దాంతో ఈ కేసులను పరిష్కరించడం పోలీసులకు చాలా సులభంగా మారిపోయింది. AI ఆధారిత సాంకేతిక సహకారం ద్వారా గమనించి 4 నెలల కాలంలో పోలీసులు 80కి పైగా చోరీకి గురైన వాహనాలను కనుగొని స్వాధీనం చేసుకోగలిగారు. అదృశ్యమైన 73 మంది ఆచూకీని కనిపెట్టారు. వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న 52 మంది నేరస్తుల ఆచూకీ కూడా కనుగొని వారిని పోలీసులు పట్టుకోవడానికి దోహదపడింది. ఆచి చికెన్ మసాలా.